రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో గత రాత్రి నుండి కుండపోత వర్షం కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. పట్టణంలో గల ధర్మసముద్రం చెరువు కట్ట దిగువ భాగంలో గల అమినాబాద్ ప్రాంతంలో ఇళ్ల చుట్టూ వరద నీరు వస్తుందని తెలియడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. భారీ వర్షం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ ఉదయం నుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. దాంతో జన సంచారం లేక రహదారులు బోసిపోయాయి. భారీ వర్షం వల్ల రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీటితో రహదారులు చిన్న చిన్న కాలువలను తలపిస్తున్నాయి. జగిత్యాల పట్టణంలోని మెయిన్ రోడ్డుతో పాటు బైపాస్ రోడ్డులో వరద నీరు ప్రవహిస్తోంది. ఇళ్ల మధ్య ఉన్న లోతట్టు ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసే విధంగా సన్నద్ధమవుతుంది. ఎలాంటి నష్టం వాటిల్లకుండా అన్ని చర్యలు చేపడుతోంది. ఒక సైడ్ 100 మన ఆంధ్రప్రదేశ్ న్యూస్ దగ్గర ఎప్పుడు ఓవర్ఫ్లో బాగా ఫుల్ ట్యాంక్ కాదు, కంప్లీట్ బండి లెవెల్ వాటర్ రిలీజ్ చేస్తే ఏమవుతుంది అక్కడ దానికి వేయలేదనుకుంటున్నాను సార్. నేనైతే మేము ఉన్నప్పుడైతే వేయలేదు. లాస్ట్ టైం నేను ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ వియర్ని చేసాను, డిస్మాంటిల్ చేశాను మొత్తం. వియర్ నేను దగ్గర నుంచి లాభం లేదు, ఇక బండి బ్రీచ్ చేసి వచ్చిందంటే అప్పుడు బాగా బండి మీద నీళ్ళు కొట్టుకున్నాను. ఇక అటువంటిప్పుడు ఆ బండి బ్రీచ్ అయితే ఇంకా ఇద్దరు వియర్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వియర్ని మనం లిఫ్ట్ చేయాలి కదా, అప్పుడే వాటర్ ఎన్ని ఉంటుంది కదా, అప్లికేషన్ ఎన్ని ఉంటుంది కదా, లేకపోతే ఈ మధ్య లిఫ్ట్ వాళ్ళు వియర్ మళ్ళీ ఏదైతే తీసినారో మళ్ళీ కట్టాలి. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ అదే గర్భసంవత్సరం ప్రాబ్లం ఏంటంటే బండి హైట్ బాగా తక్కువ సార్. మన వియర్ కంటే బియర్కి 2.5 ఉన్నారా అలా ఉండే సార్, 1 మీటర్ ఉంటుంది. దానికి సొల్యూషన్ ప్రెజెంట్ సొల్యూషన్ సార్. ఈ రెయిన్ సీజన్ అయితే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ 10 days రెయిన్స్ పడుతుంది. కపుల్ ఆఫ్ డేస్ రెయిన్కి ఏరియాలో 20% వాటర్ స్టార్ట్ చేస్తారు. 10% ఉంది ఇక్కడ. అదిగా మా జనరల్లీ బండ్స్ ఫ్రీ బోర్డ్ అని ఉంటుంది సార్. ఆ ఫ్రీ బోర్డ్లో మనకు ఎంక్వైరీ చేయాలంటే స్టార్ట్ టేకింగ్ యాక్షన్. జనరల్లీ మాకు 100 times టైం అజ్యూమింగ్ ఓవర్ నైట్ రెయిన్ అయితే రేపు చేయవచ్చు. లాస్ట్ టైం హెవీ ఫ్లడ్స్ మేము అక్కడ చేస్తాం. కట్టేసారు ఆ పొజిషన్ తీసుకొని లాస్ట్ టైం బండి ఆల్రెడీ కరెక్ట్ అయింది అన్నారు కదా, మళ్ళీ కరెక్టింగ్ చూసినప్పుడు ఎక్కడ మనకి బ్రేక్ అవుతుంది. సో గాడ్ బ్లెస్సింగ్ మనం అనుకుని మనం చేయలేము కదా. మనం ఏంటంటే